హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము నైన్త్ లార్డ్కి సంబంధించిన సిరీస్ చూస్తున్నాము. ఈ మధ్యన అంతా నైన్తే కనిపిస్తుంది కదా, అటు చూస్తే నవాంశ సిరీస్, ఇటు చూస్తే నైన్త్ లార్డ్. సో నైన్త్ యాక్టివేషన్ చాలా బాగున్నట్టుంది. ఆఫ్ కోర్స్ మంత్ కూడా నైన్తే కదా, సెప్టెంబర్ అనమాట. ఓకే, నవాంశ కాదు, నైన్త్ లార్డ్ భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో భాగ్యస్థానం అంటే మనకి తెలుసు కదా, హయ్యర్ లెర్నింగ్స్, తండ్రి, మన ధర్మం అండ్ మనకున్న వాల్యూ సిస్టమ్, మన దైవ బలం, ఇవన్నీ కూడా. అలానే లాభస్థానం అనేది మన కోరికలు తీరే ప్లేసు. లాభం అంటే అన్ని రకాలుగా లాభమే, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ అంటారు లాభస్థానాన్ని. అంటే మీరు కోరుకున్నది జరుగుతుంది. ఏది పర్టికులర్లీ ఆ దశ వచ్చినప్పుడు మీకు ఏవైతే లైఫ్లో మీ అంబిషన్స్ ఉంటాయో వాటన్నిటినీ తీర్చేస్తాడు లాభాధిపతి. లాభస్థానంలో ఉన్న గ్రహం కానీ లాభాధిపతి కానీ. దట్ ఈస్ వాట్ ద 11th హౌస్కు ఉండే ఒక మంచి ప్రాస్పారిటీ. అందులో మనకి అందరికీ కూడా కావాల్సింది ఏంటి? ఒకటి అంటే ఇప్పుడున్న కలియుగంలో చాలా ఇంపార్టెంట్గా మనీ అండ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే రెండిట్లో ఏది లేకపోయినా ఇంకో దాంతో కష్టం. సో ఇక్కడ ఏంటంటే రెండూ చాలా బాగుంటాయని అర్థం. ఎందుకంటే 9th హౌస్ అనేది హయ్యర్ లెర్నింగ్స్ అండ్ 11th హౌస్ అనేది సక్సెస్ ఆర్ గెయిన్స్ అని అర్థం. అంటే మోస్ట్లీ వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషను చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లోనూ వాళ్ళకి నచ్చిన దానిలోనూ చదువుకునే అవకాశాలు ఉంటాయి. ఆఫ్కోర్స్ నేను ఎప్పుడు చెప్తాను, ప్లానెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. భాగ్యాధిపతి ఎవరయ్యి లాభంలో ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఎలా చూడాలని నేను తర్వాత చెప్తాను. బేసిక్గా 9th హౌస్ లార్డ్ వచ్చి 11th ఉంటే ఎట్లా ఉంటుందనేది చూద్దాం. ఫినాన్షియల్లీ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ హారోస్కోప్ అని చెప్పచ్చు. ఎందుకంటే ధర్మాన్ని ఎప్పుడైతే మీరు పద్ధతిగా పాటిస్తారో మీ లాభాలు గ్యారంటీ ఉంటాయని అర్థం. అంటే మీ పాత్ సంపాదన ఎప్పుడూ కూడా మంచి నడవడికతోటి ఉండాలి. భాగ్యాధిపతి అలాగే లాభంలో ఉన్నప్పుడు. ఇంకొకటి తండ్రి ద్వారా లాభం ఉంటుంది. అంటే మేబీ మీ ఫాదర్ మీకు అన్ని రకాలుగానూ సహాయం చేయొచ్చు ప్రతి విషయంలో, అటు ఎడ్యుకేషన్ కానీ, ఇటు మీకు ప్రొఫెషనల్లీ కానీ, లేదు మీరు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలన్నా అంటే తండ్రి మంచి సపోర్టర్ అవుతారు. అండ్ మోరోవరు ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భాగ్యాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉంటాడో లాభంలో ఉన్న అన్ని గ్రహాలు పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాయి. అంటే తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. అలానే తండ్రికి తనకి మధ్యలో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనేది ఉంటుంది. ఎందుకు ఫ్రెండ్లీ రిలేషన్ అంటే 11th అంటే ఫ్రెండ్స్ అని కదా అర్థం. ఫ్రెండ్స్, ఫ్రెండ్లీ రిలేషను, ఇవన్నీ. అలానే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లాంటివి పెట్టి, అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్ కానీ ఏదైనా విద్యకి సంబంధించిన లేదా హయ్యర్ సలహాలు ఇచ్చేవి, ఇలాంటి వాటి ద్వారా లాభాలని సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే లైక్ ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టి చదివించడం కానీ, లేదా పెద్ద పెద్ద కాలేజెస్ పెట్టడం కానీ అవ్వచ్చు. లేకపోతే మనకి చూడండి ధార్మిక సంస్థలు ఉంటాయి. ధార్మిక సంస్థలతో వాటితో పనిచేసి వాటి ద్వారా లాభాలను సంపాదించడం. సో ఏదైనప్పటికీ ఇట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. అండ్ మనకి ఒక్కొక్క గ్రహం చూద్దాం. ముందు రవి చూద్దాం, ఎందుకంటే 9th కారకత్వం కదా. ఎప్పుడైతే 9th లార్డ్ ఇన్ 11th హౌస్ ఉంటాడో ఇట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ పాలిటిక్స్. పాలిటిక్స్కే కాదు, మీకు తండ్రి చేసిన వృత్తి లాంటిదే చేసే అవకాశం ఉంటుంది. తండ్రి ద్వారా సంపాదన చాలా బాగుంటుంది, అంటే ఆయన సపోర్ట్ కానీ. అండ్ మోరోవరు మీరు ఎక్కువ గవర్నమెంట్ ఆఫీషియల్సో లేకపోతే బిజినెస్ పీపుల్ ఉన్న సరౌండింగ్స్లోనో అలాంటి స్థానాల్లో మీరు ఉండే, అంటే దట్ బికమ్స్ లైక్ యువర్ సొసైటీ. అండ్ మోరోవర్ ఇంటూ బిజినెస్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ పొలిటికల్ వెళ్ళచ్చు, అండ్ గవర్నమెంట్ జాబ్స్కి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్కి, అన్ని రకాలుగాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే తండ్రి సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఫాదరు గవర్నమెంట్ రిలేటెడ్ ఎర్నింగ్స్ ఉన్న వ్యక్తి అయ్యి పిల్లలకు కూడా అదే వేలో, అంటే మేబీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు ఫాదరు. లైక్ హీజ్ అ రియల్ ఎస్టేట్ అండ్ గవర్నమెంట్ రోడ్స్ లేకపోతే బిల్డింగ్స్ ఇవి చేసేవాళ్ళు అవ్వచ్చు. పిల్లలకు కూడా అదే వారసత్వంగా రావచ్చు. అంటే సంథింగ్ తండ్రి చేసిన లాంటిది అని అర్థము.
అండ్ మూన్ 9th లార్డ్ ఇన్ ద 11th హౌస్. మదర్ బికమ్స్, అంటే ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు అని చెప్పచ్చు. ఎందుకంటే భాగ్యాధిపతి అంటేనే తండ్రి ఎప్పుడూను. అందులో చంద్రుడు ఉన్నప్పుడు సమ్టైమ్స్ తండ్రి స్థానాన్ని తల్లి తీసుకుని అలాంటి సపోర్ట్ తోటి పిల్లలని మంచి పద్ధతిలోకి, అంటే వాళ్ళకి మంచి వాల్యూస్ నేర్పించి సొసైటీకి వాళ్ళని పరిచయం చేసే అవకాశం ఉంటుంది. బికాస్ 11th ఆఫ్ సొసైటీ అండ్ మూన్ ఉన్నప్పుడు. అయితే ఏంటంటే మూన్తో ఒక చిన్న ప్రాబ్లం మనకి, దీస్ ఆర్ ద మూడీ ఫెలోస్. అంటే వాళ్ళకి అవతల వాళ్ళు నచ్చి, లేదా వాళ్ళు చేస్తున్న పని నచ్చింది అనుకోండి, దే విల్ కంటిన్యూ. లేకపోతే దే ఫీల్ లైక్ నో, ఐ డోంట్ లైక్ టు బీ హియర్ ఈ టైంలో. అంటే పూర్తిగా వాళ్ళ మనస్తత్వం ఆ టైంలో వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు దీంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ సోషల్ బిహేవియర్ అనేది మూడ్ స్వింగ్స్ని బట్టి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనీ కూడా అంతే. సమ్ టైమ్స్ చాలా బాగా లాభాలు వస్తాయి, ఏ బిజినెస్ అయినా అవనియండి. సమ్ టైమ్స్ దే డోంట్ ఫైండ్ అనమాట. ఎందుకంటే చంద్రుడికి బలంతో కాకుండా ఎప్పుడైతే చంద్ర కళలు ఉంటాయో ఆ చంద్ర కళలు ఏ స్థానంలో ఉన్నా చూపిస్తాయి. లాభస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు లాభాల విషయంలోనూ స్నేహితుల విషయంలోనూ, అంటే సమ్టైమ్స్ స్నేహితులతో ఫ్రెండ్స్ తోటి చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేసి ఆల్ ఆఫ్ ద సడన్ దే ఫీల్ దట్ ఓకే అంత అవసరం లేదు ఇంకా ఇప్పుడు అని, అంటే ఎక్స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి అని అర్థం. అండ్ కుజుడు భాగ్యాధిపతియే లాభస్థానంలో ఉన్నప్పుడు మోస్ట్లీ వెరీ గుడ్ ఫర్ మీకు ఆల్ కైండ్ ఆఫ్ డిఫెన్స్ రిలేటెడ్, అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం కానీ, ఫ్యాక్టరీస్ రన్ చేయడం కానీ, ఆర్ సప్లై చేయడం కానీ, బిజినెస్ చేయడం కానీ, వర్క్ చేయడం కానీ. అట్లానే మోస్ట్లీ వీళ్ళు మంచి మంచి ఫ్యాక్టరీస్ రన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ కాంపిటేటివ్ పీపుల్. ప్రతి దాన్ని కాంపిటీషన్గా తీసుకుంటారు, అంటే రిఫరెన్స్ అనమాట. ఓకే, మా సొసైటీలో ఉన్న వాళ్ళలో వీళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు, సో మనం వాళ్ళని డిఫీట్ చేయాలి. అంటే వీళ్ళకి ఎప్పుడూ ఒక పోటీతత్వం అనేది ఉంటుంది. ఎందుకంటే కుజుడు పోటీతత్వాన్నే ఇస్తాడు. ఒకటి సాటిస్ఫై అయిందనుకోండి, లైక్ ఐ వాంట్ ఎర్న్ సమ్ 100 crores, ఎందుకంటే మా ఫ్రెండ్ అందరికన్నా హైయెస్ట్ ఉండేది 100 crores కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఇట్ 120 or 130. దెన్ వాళ్ళకి ఏంటంటే అది రీచ్ అయిన తర్వాత దే ఫీల్ దట్ నో, నేను అనవసరంగా నాతో ఈక్వల్గా ఉన్న వాళ్ళతో కాదు, ఐ నీడ్ టు కంపేర్ విత్ అథారిటీ రిలేటెడ్. అంటే ఏదో ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది అండ్ దే విల్ విన్ ద కాంపిటీషన్. ఎందుకంటే కుజుడు బలంగా ఉంటే, నేను చెప్తాను కదా ఎప్పుడు, కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి డైరెక్ట్ ఫైటింగ్తో విన్ అవుతారు. విన్ అవ్వడం అనేది కామనే. ఒకవేళ కుజుడికి బలం తక్కువ ఉందనుకోండి, కొన్ని ట్రిక్స్ ప్లే చేసి, ఇంటర్నల్గా పాలిటిక్స్ ప్లే చేసి ఏదో ఒక రకంగా కింద మీద పడి విన్ అవుతారని చెప్పచ్చు. సో యూజువల్లీ ఏంటంటే లాభస్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు మంచి మనీ, అండ్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్, మెషినరీ, ఇట్లాంటి వాటి, అంటే అలాంటి బిజినెస్ల ద్వారా లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ మోరోవరు కుజుడు కనుక మీకు లాభంలో ఉండి పంచమాన్ని చూస్తుంటే దే కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ మెషిన్స్. మంచి క్రియేటివిటీ ఉంటుంది. అది కూడా దేనిలోనంటే ఒక ఎనర్జీ క్రియేషన్, లైక్ ఒక బ్యూటిఫుల్ కార్ డిజైన్ చేయడం కానీ, బ్యూటిఫుల్ బిల్డింగ్ డిజైన్ చేయడం కానీ, ఇలాంటి స్కిల్స్ కూడా ఉంటాయి. అంటే దీస్ ఆర్ వెరీ ఎనర్జెటిక్ అండ్ క్రియేటివ్ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మీకు లాభంలో కుజుడు ఉంటాడో ఆయన దృష్టి ధనస్థానం మీద ఉంటుంది, పంచమం మీద ఉంటుంది, 6 మీద ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఎసెట్స్ని క్రియేట్ చేయడానికి కానీ, లేదా మషిన్స్ని క్రియేట్ చేసే టాలెంట్ అనేది ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ శుక్రుడు భాగ్యాధిపతి అయి లాభంలో ఉన్నప్పుడు, శుక్రుడు గురించి ఇంకా చెప్పేదేముంది, ఆయనకి చాలా నచ్చే స్థానాలు ఏమైనా ఉన్నాయంటే పంచమం, భాగ్యం. సో యూజువల్లీ శుక్రుడు లాభంలో, అంటే భాగ్యాధిపతి లాభంలో ఉన్నప్పుడు దిస్ గివ్స్ అ బ్యూటిఫుల్ సోషల్ సర్కిల్. అంటే వీళ్ళు సోషల్ బటర్ఫ్లైస్ అని చెప్పచ్చు. ఎప్పుడు బయటనే ఉంటారు, సొసైటీ అండ్ నెట్వర్కింగ్ అండ్ చాలామంది పీపుల్ని కలవడం, చాలా గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటారు. అండ్ దే వాంట్ టు ఎంజాయ్ మొత్తం అన్నిటినీ అనమాట. అండ్ మోర్ ఓవర్ ద క్రియేటివ్ సైడ్ కూడా అంతే. అంటే యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు సోషల్గా చాలా యాక్టివ్గా ఉండే పీపుల్ అఫ్ కోర్స్, బట్ దీస్ ఆర్ ద షై పీపుల్. ఒక క్రౌడ్లో ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని తొందరగా పిక్ చేస్తారు ఎవరైనా, కానీ వాళ్ళు ఏంటంటే కొంచెము షై ఫీల్ అవుతూ ఉంటారు. దో దే లవ్ టు ఎంజాయ్.
అంటే వాళ్ళకి ఫ్రెండ్స్తో కంపెనీ ఇవన్నీ నచ్చినప్పటికీ మొదట్లో కొంచెము ఆ షైనెస్, ఫీమేల్ షైనెస్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళు వాళ్ళకున్న అంటే పరిచయాలతోటి ఎక్సలెంట్గా క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేసే అవకాశం ఉంటుంది. దట్ మే బీ ఎనీథింగ్. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఒక మూవీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వనియండి. సో వీళ్ళకి ఏంటంటే సోషల్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఎప్పుడు ఎక్కువ బయట ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి ఎక్కువ గడిపే అవకాశాలు ఉంటాయి. అండ్ దే ఫీల్ దట్ చాలా ఇష్టం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అంటే. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్ సాటర్న్ భాగ్యాధిపతి అయి లాభస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ తండ్రితో రిలేషను బాగుంటుంది చాలా. కానీ ఎప్పుడంటే వన్స్ దే నో దర్ మెచ్యూరిటీ, అంటే వాళ్ళకి బాధ్యత తెలిసినప్పుడు. లాభస్థానం అనేది ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ రిలేషన్ని, ప్రేమని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లాభంలో సాటర్న్ ఉన్నప్పుడు ఆయన దృష్టి ఎప్పుడు పంచమ స్థానం మీద ఉంటుంది. అంటే ఇది మొదట్లో తండ్రి పిల్లల మధ్యలో ఉన్న రిలేషన్ని ఇబ్బంది పెట్టచ్చు. అంటే ఫాదర్ చాలా స్ట్రిక్ట్ ఫాదర్ అవ్వడము అండ్ ప్రతిదీ నువ్వు ఆర్గనైజ్డ్గా ఉండాలని చెప్పడము. కానీ ఎట్ ద సేమ్ టైము అదే ఫాదరు, చూడమ్మా నేను ఎందుకు చెప్పాను చెప్పి ఇట్లాగ నీతోటి, నువ్వు మంచిగా చదువుకోవాలనే కదా, నువ్వు పైకి రావాలనే కదా, అంటే ఒక స్ట్రిక్ట్ ఫాదరు హ్యావింగ్ ఎ ఫ్రెండ్లీ నేచర్. బట్ ఇదేంటంటే వీళ్ళకి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఓ మా నాన్న ఫ్రెండ్లీ అనే విషయము ఒక ఏజ్ వచ్చాక కానీ అర్థం కాదు. మొదట్లో కొంచెం రెస్ట్రిక్షన్ ఉన్నా బట్ అండ్ అలానే వీళ్ళు కూడా కొంచెం సొసైటీలో కలవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే లైక్ సాటర్న్ రెస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి. అంటే యూజువల్లీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ టైంని వాళ్ళు స్పెండ్ చేసుకోవడానికి. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ చాలా, అంటే చూడండి కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. లైక్ దో దే హ్యావ్ 40 years, మీ ఫ్రెండ్స్ ఎవరంటే స్కూల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి 2-3 చెప్పుకుని వస్తారు. అంటే వీళ్ళతో రిలేషన్స్ అనేవి చాలా లేట్గా మొదలవుతాయి కానీ చాలా లాంగ్ రన్ లాస్ట్ అవుతాయి. అంటే వీళ్ళు అంత తొందరగా ఒక రిలేషన్ని వదిలిపెట్టరు. అంటే వాళ్ళు ఎంత తప్పు ఉందనో, ఇది చేశారనో అది చేశారనో రిలేషన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ ఎవరినైనా ఇష్టపడడానికి కూడా అంతే టైం తీసుకుంటారు. బట్ సాటర్న్ ఇన్ ద 11th house ఉన్నప్పుడు ఏంటంటే కొంత సంపాదన పరంగా 35 వచ్చే వరకు కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. ఎప్పుడైతే 35-38 రీచ్ అవుతారో సాటర్న్ విల్ గివ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. అంటే ఒకవేళ కనుక మీకు ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు లాభస్థానానికి సంబంధించిన దశ కానీ లేదా శని మహాదశ కానీ లేట్గా అంటే 30 years తర్వాత వచ్చినట్టయితే ఇట్ విల్ గివ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్, బ్యూటిఫుల్ మనీ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మనకి గురువు కనుక లైక్ 9th Lord ఇన్ ది 11th house, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ అగైన్. ఎందుకంటే గురువు కనుక లాభస్థానంలో ఉంటే యూజువల్లీ వాళ్ళు నాలెడ్జబుల్ పీపుల్ మధ్యలో ఉంటారు ఎప్పుడూ, వెదర్ ఇట్ ఈస్ రెట్రోగ్రేడ్ ఆర్ డైరెక్ట్ ఏదైనా అవనియండి. అండ్ నాలెడ్జబుల్ డిబేట్స్ని ఇష్టపడతారు. మోస్ట్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని రన్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మన సంప్రదాయబద్ధమైనవి, అంటే లైక్ ఒక మంచి మ్యూజిక్ స్కూల్ కానీ లేకపోతే మన సంప్రదాయబద్ధమైన డాన్స్కి సంబంధించి, అంటే కూచిపూడి, భరతనాట్యం ఇట్లాంటికి సంబంధించిన ట్రెడిషనల్ విద్యలను నేర్పించే, అవి కూడా క్రియేటివ్ సైడ్ నేర్పించే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీస్ పీపుల్ కెన్ బీ ద ఎక్సలెంట్ అడ్వైజర్స్ ఆఫ్ మనీ. అంటే సిఏస్ కానీ ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానీ లా రిలేటెడ్ లాయర్స్ అవ్వడానికి కానీ అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ 9th Lord, 9th అంటేనే అడ్వైజర్ అని అర్థము. లాభస్థానంలో ఉన్నప్పుడు ఆ హ్యూజ్ క్రౌడ్కి అడ్వైజర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ రిగార్డింగ్ మనీ, డబ్బులకి సంబంధించి మనకి అంటే అడ్వైజర్స్, సిఏలు, లా అండ్ లైక్ స్కూల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వీటిని రన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ బుధుడు కనుక మనకి లాభస్థానానికి అధిపతి 9th Lord 11th Houseలో ఉన్నప్పుడు దీస్ పీపుల్ ఆర్ ఎక్సలెంట్ కమ్యూనికేటర్స్. బుధుడు ఎప్పుడూ కూడా ఆ మాటతోటి మాయ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి 2వ భావానికి అధిపతి కానీ బుధుడు కానీ మంచి స్థానంలో ఉంటే చాలు, వీళ్ళని ఏ ప్లేస్లో పెట్టినా సక్సెస్ అవుతారు బికాజ్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్. అంటే బుధుడికి అది బలం కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న వక్రం ఉన్న పక్కకు పెడదాం.
బుధుడు కనుక 9th లార్డ్ 11th హౌస్లో ఉన్నప్పుడు యూజువల్లీ ఏమవుతుంది, ఒక క్రౌడ్ని లాజికల్గా డీల్ చేసే తెలివితేటలు ఉంటాయి. అంటే వీళ్ళు ఫ్రెండ్స్ని కానీ దేన్నైనా దే కెన్ క్యాలిక్యులేట్ వెరీ ఈజీలీ. ఈ పని చేస్తే బాగుంటుందా, వీళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ బాగుంటుందా, లేదా ఎంత లాభం వస్తుంది అనే క్యాలిక్యులేషన్ తోటి ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్, మనం ఇందాక ఎప్పుడు బుధుడికి గురువుకి కొంత కారకత్వాలు దగ్గర దగ్గర ఉంటాయి. అంటే ఇద్దరు లాని ఇండికేట్ చేస్తారు, ఇద్దరు అకౌంట్స్ని ఇండికేట్ చేస్తారు. సో బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఇస్తాడు. అండ్ మోరోవర్ టాకెటివ్స్ అంటే క్రియేటివ్ టాకెటివ్స్ అనమాట. మంచి మిమిక్ చేయడం లాంటివి, మిమిక్రీ యాక్ట్ టాలెంట్ ఉండడం కానీ, లేదా వాళ్ళ మాటలతోటి ఓ ప్రోగ్రామ్ రన్ చేయడం, లైక్ యాంకర్స్ కానీ లేకపోతే కామెడియన్స్ కానివ్వండి, ఆర్ అదర్వైజ్ ఇన్ టు టీచింగ్ ప్రొఫెషన్, మేబీ హీలర్, మంచి సైక్రాటిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మాటలతోటి అదర్స్ని హీల్ చేస్తారు కాబట్టి. సో అన్ని గ్రహాలు అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాయి. ఎందుకంటే లాభస్థానం అంటేనే పంచమాన్ని చూస్తారు, లాభం పంచమం అంటేనే ఇట్ ఈస్ గివింగ్ బ్యూటిఫుల్, అంటే మనకు నచ్చిన డిజైరబుల్ రిజల్ట్స్ వస్తాయని అర్థం. సో ఇది మనకి 9th లార్డ్ ఇన్ ద 11th హౌస్. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ సాటర్న్ గివ్స్. శని అధికార యోగాన్ని ఇస్తాడు లాభంలో ఉంటే కనుక. కొంత మొదట్లో ఇబ్బంది పడవచ్చు, కానీ సోషల్లీ లైక్ పొలిటీషియన్స్, మనకి కింద నుంచి వచ్చిన పొలిటీషియన్స్ ఉంటారు కదా, గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తూ, అలాంటి పాలిటిక్స్ని వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ వాట్ లాభస్థానానికి ఉండే ఎక్సలెంట్ పవర్ అని చెప్పచ్చు. 9th పవర్ఫుల్ అండ్ 11th ఆల్సో పవర్ఫుల్. ఓకే గైస్, ఇది మనకి 9th లార్డ్ ఇన్ ద 11th హౌస్ ఒక్కొక్క ప్లానెట్ ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయని. అన్ని లాభాలే ఉంటాయి, మ్యాక్సిమం నష్టపోయేది ఏమి ఉండదు. ఓకే, ఇక కన్సల్టేషను, ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు, కనెక్ట్ అవుతారు, దెన్ యూ వాంట్ టు టేక్ కన్సల్టేషన్. అప్పుడు మీరు మన ఎంఎస్ ఆస్ట్రాలజీ వెబ్సైట్లోకి వెళ్ళండి. అండ్ చాలా సర్వీస్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒక సర్వీస్ని తీసుకోండి, మాట్లాడచ్చు. మనం ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మాట్లాడచ్చు. అలానే ఈ వెబ్సైట్ చూడడం అవన్నీ కష్టం అనుకుంటే ఈ వీడియో మీద ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ ఎస్ఎంఎస్ కానీ చేస్తే కన్సల్టేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. Okay guys, thanks, and please subscribe our channel MS Astrology. Thank you.